ఆయుర్వేదంలో ఒక ప్లాంట్ చెప్తాను, అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నేల ఉసిరి. నేల ఉసిరి, ఓకే. ఎంత చేదుగా ఉంటుందంటే, అంటే దాని గుణమే అది. అంటే నేల ఉసిరి అంటే ఇంత ఇంత అవుతుందండి, అంతే. ఈ సైజ్ కన్నా ఎక్కువ అవుతుంది అది నేల ఉసిరి అని. అంటే ఈ ఉసిరికి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి దీనిలో. నేల ఉసిరికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని లివర్ని కంప్లీట్గా, ఎన్ని రకాల లివర్ జబ్బులు వస్తాయో అన్ని రకాల లివర్ జబ్బులు అన్నీ కూడా ఒక నేల ఉసిరి నుంచి తగ్గిపోతాయి. అంటే నేల ఉసిరి అంటే ఎలా ఉంటుంది సార్? ఈ చిన్న చిన్న ఉసిరికాయలు వస్తాయా? అలా కాదండి. దీనికి ఎలా ఉంటుందంటే, ఒక ఇంత హైట్ చెట్టు అవుతుంది, చిన్న మొక్కలాగా అవుతుంది. దానికి లీవ్స్కి వెనకాల ఉసిరికాయలాగా ఉంటాయన్నమాట చిన్నగా. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నేల ఉసిరి అంటే చిన్నగా ఇంత చెట్టు అవుతుంది, దానికి ఆకులన్నిటికీ వెనకాల ఉసిరికాయలాగా ఉంటాయి. అది నేల ఉసిరి. గుర్తుపట్టడం చాలా ఈజీ అనమాట. అది చిన్న చిన్నగా ఆకులు అవుతుంటాయి. అది తీసి నోట్లో వేసుకుంటే అంత కఠినమైన చేదు ఉంటుంది. కానీ అలాంటి మెడిసిన్స్ మేము తీసుకుని వచ్చి దాన్ని ప్రిపరేషన్ చేసి ఆ చేదు గుణాన్ని మనము ఇంకొక మెడిసిన్ ప్రాపర్టీస్ కలపడం వల్ల ఆ చేదు గుణం అంతా పోయి దాని ప్రాపర్టీస్ మాత్రం అలాగే ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ సమస్యలు అన్నీ కూడా పోయిందే కాకుండా డైజెషన్ సిస్టమ్ బాగవుతుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ బాగుంటాయి. హైపర్ టెన్షన్ అండి, నేల ఉసిరి వల్ల బీపీకి అసలు ఎక్సలెంట్ సొల్యూషన్ అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ అనేటివి ఆయుర్వేదంలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దాన్ని మనము పేషెంట్ యొక్క తీవ్రతను బట్టి, పేషెంట్ యొక్క బాధను బట్టి మనము ఏం చేస్తామంటే కాంబినేషన్స్ అనేటివి ఇస్తాం అనమాట. కాంబినేషన్ మెడిసిన్స్ ఇస్తాం. ఇవ్వడం వల్ల వాళ్ళకు పర్మనెంట్గా కూడా రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు.